స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటి కాలనీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు దాదాపు 100కు పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందన్నారు. దీనికి ముఖ్య కారణం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి బాధ్యత వహించి ఇప్పటికైనా విద్యారంగంపై దృష్టి పెట్టి విద్యార్థులు బలవన్మరణాలు పాల్పడకుండా తగు చర్యలు తీసుకుని అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని చెర్లపల్లిలో ఉన్న మహిళా డిగ్రీ సాంఘిక సంక్షేమ కళాశాలలో ఎస్సీ విద్యార్థి బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. గత 3 రోజుల క్రితం ఎన్జీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న బీసీ వసతిగృహంలో నివసిస్తున్న హేమశ్రీ అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడం జరిగిందన్నారు. ఈ ఆత్మహత్యలు ఆపాలంటే తక్షణమే అన్ని గురుకుల వసతిగృహాల్లో ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్లో మానసిక వైద్య నిపుణులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా గతంలో కేసీఆర్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఆర్థికంగా బలోపేతం కావాలంటే విద్య ప్రామాణికంగా భావించి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 1100 పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారన్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత గురుకుల పాఠశాలను మూతపడే విధంగా కుట్ర చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేష్ యాదవ్, ఇటికాల రాము, పిన్నప్రెడ్డి సైదిరెడ్డి, కుంటిగొర్రె లింగయ్య, దుబ్బాక రామకృష్ణ, రవీందర్ రెడ్డి, లింగస్వామి, శంకర్, సైదులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క రోజు విద్యాశాఖ పైన సమీక్ష నిర్వహించకపోవడంగా మరి విద్యారంగాన్ని కుంటుపోయే విధంగా భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యంగా విద్యార్థుల పట్ల మరి ఇప్పటికీ 100కు పైగా విద్యార్థులు ఆయా గురుకుల పాఠశాలలో చనిపోవడం జరిగింది. మరి ముఖ్యంగా నల్గొండ పట్టణంలోని గత 10 రోజుల క్రితం మరి ఏదైతే ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ఒక అమ్మాయి బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. వినాయకమన్నటువంటి ఎన్జీ కళాశాలలో ఉన్నటువంటి చదువుకున్న అమ్మాయి బీసీ సంక్షేమ వసతిగృహంలో ఉన్నటువంటి మరి ఏదైతే హిమశ్రీ అనే అమ్మాయి కూడా మరి బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. ఈ విధంగా ఈరోజు కూడా మరి హైదరాబాద్లోని ఇంటర్మీడియట్ కళాశాలలో మరి కళాశాల యజమాని తిట్టిందని చెప్పేసి వేధించని చెప్పేసి ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ విధంగా మరి రోజుకు హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతూ చెప్పగానే విద్యార్థులకు ఏ విధంగా ధైర్యం ఉండాలి, ఏ విధంగా మానసిక ధైర్యం అని చెప్పేసి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకపోవడం సిగ్గుచేట విషయం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని ఏర్పాటు చేయగా అన్ని ఇంటర్మీడియట్ డిగ్రీ మరి అన్ని కళాశాలలో కూడా మరి ఆహ్వాన సదస్సు నిర్వహించి విద్యార్థులకు మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్పీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు కూడా మా బీఆర్ఎస్పీ పక్షాన్ని ఒకటే విన్నపం చేస్తున్నాం. ఎవరు కూడా సమస్యలు ఉంటే విద్యాసంఘ నాయకులు కానీ తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు తెలియజేసుకో తప్ప కానీ ఏ ఒక్క విద్యార్థులు కూడా మరి బలవన్మరణాలకు పాల్పడవద్దు. మీకు మరి బతుకుండి పోరాడి సాధించుకోవాలి తప్ప కానీ చనిపోవడం వల్ల ఎలాంటి మీ తల్లిదండ్రులకు శుభమించు తప్ప ఎక్కడ కూడా ఏముండదు. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థులందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళి మరి రేపు భారతదేశానికి నేటి పౌరులు కాబట్టి ఈ విధంగా ముందుకెళ్ళి ఉన్నత స్థాయికి ఉండాలని చెప్పేసి మంచిగా విద్యాభ్యాసం చేసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా ఒకరే హెచ్చరిస్తాం. ఇప్పటికైనా విద్యారంగానికి ఈరోజు ఒక్కొక్క హాస్టల్ అన్ని హాస్టల్లో కూడా మరి అయితే సైకాలజిస్ట్ డాక్టర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రోజుకు మరి ఆశ్రగృహ విద్యార్థులు పాముకాటకు గురుకుల పాఠశాలలో చాలా అవాంఛనీయ పరిస్థితి ఉంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య కానీ పాల్పడిన దాఖలు లేవు. ఇప్పుడు 100కు పైన విద్యార్థులు చనిపోతుంటే మరి ఏ విధంగా రాష్ట్రం ఎక్కడ పోతుంది, ఏమవుతుంది, విద్యార్థులు ఏం కావాలి అంటే విద్యార్థులు తల్లిదండ్రులు మరి కళాశాలకు పాఠశాల పంపించడానికి చనిపోవడానికి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి మరి విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పక్షాన రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.